ఈరోజు ఏఐసిసి ఆదేశాల మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పరిశీలకులు మండల కాంగ్రెస్ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం కొరకు దరఖాస్తులు స్వీకరించేందుకు కోసం సాయంత్రం 4 గంటలకు మీటింగ్ పెట్టడం జరిగింది. వారి ఆదేశాల మేరకు ఈరోజు అర్వపల్లి జాజిరెడ్డిగూడెం మండలం అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు, దాదాపు 500 మంది కార్యకర్తలు నిజమైన స్వచ్ఛమైన పార్టీ కోసం గత ఎమ్మెల్యే శాసనసభ ఎన్నికల్లో అంతకుముందు పార్టీ కోసం 2017 కన్నా ముందు పార్టీలో పనిచేస్తున్నటువంటి నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు తమ దరఖాస్తులను పెట్టుకునేందుకు రావటం జరిగింది శ్రీరామ ఫంక్షన్ హాల్లో. తర్వాత కొంతమంది టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ తర్వాత టీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు, ప్రస్తుతం కూడా యువ తులసి పార్టీలో కొనసాగుతున్నటువంటి ఒక వ్యక్తి, మరియు పార్లమెంట్ ఎన్నికల ముందు టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి కొంతమంది వ్యక్తులు ఎలాగో వాళ్ళ అభ్యర్థులకు, వారి సపోర్టర్లకు అవకాశం లేదు కాబట్టి 2017 కన్నా ముందు ఉన్న పార్టీలో పనిచేసిన వ్యక్తులకే అవకాశం ఉందని చెప్పి పరిశీలకులు గౌరవ మహబూబాబాద్ శాసనసభ్యులు మురళీ నాయక్ గారు చెప్పడంతో వారు అసంతృప్తికి గురై మాకు అవకాశం లేదు, మా వాళ్ళకు అవకాశం లేదు కాబట్టి ఈ మీటింగ్ ఏ విధంగానైనా అడ్డగించాలనే ఉద్దేశంతో మంత్రుల సామ్యుల్ ఎమ్మెల్యే గారి వర్గం పేరుతో మంత్రుల సామ్యుల్ గారు జిందాబాద్ అనుకుంటూ కార్యక్రమాన్ని వచ్చి కుర్చీలు విసేసుకోవటం, కార్యకర్తలను దరఖాస్తులు పెట్టుకోకుండా నివారించేందుకోసం నానా హంగామా చేయటం జరిగింది. దానికి పోలీసు వారు సాక్ష్యం. పోలీసు వారు పూర్తిగా వారిని అడ్డగించినప్పటికీ పోలీసుల మీద, అదేవిధంగా ముఖ్య కార్యకర్తలైనటువంటి కొంతమంది పైన రాళ్లతో, కట్టెలతో దాడి చేయటం జరిగింది. దాడిలో ముఖ్యంగా ఇప్పుడు కూడా యువ తులసి పార్టీలో కొనసాగుతున్నటువంటి మధుకర్ రెడ్డి, పార్లమెంట్ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి పుట్ల సురేందర్ రెడ్డి, 4 సార్లు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ చేరి టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పాలెల్లి సురేష్, మరికొంతమంది అరవపల్లికి సంబంధించినటువంటి కొంతమంది నాయకులమని చెప్పుకునేటువంటి టీఆర్ఎస్ ముసుగులో, ఇతర పార్టీల ముసుగులో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలమని చెప్పుకుంటూ ఈరోజు అడ్డగించి నానా బీభత్సం సృష్టించేందుకు ప్రయత్నిస్తే దాన్ని పోలీసు వారు అడ్డగించారు. కాబట్టి ఇలాంటి వ్యక్తులు పార్టీకి పనికొచ్చే వ్యక్తులు కారు. కాబట్టి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తున్నా, ఈ ముగ్గురిని పార్టీ నుంచి వెంటనే సస్పెండ్ చేయాలి. చేయనట్లయితే ఆ ముగ్గురులో కూడా ఒక వ్యక్తి యువ తులసి పార్టీలోనే కొనసాగుతుండు, ఆయన ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదు. ఇంకొక వ్యక్తి పుట్ల సురేందర్ రెడ్డి మా గ్రామానికి కానీ మండలాధ్యక్షుని కానీ తెలియకుండా పార్టీలో శాసనసభ్యులు నిబంధనలకు విరుద్ధంగా పార్టీలోకి చేర్చుకోవడం జరిగింది. కాబట్టి అతన్ని పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు తన అనుచరులతో మద్యం దాగించి నానా బీభత్సం సృష్టించినందుకు కొంతమందికి కాలుకు విరగడం జరిగింది, తలకు దెబ్బ తాగడం జరిగింది. పోలీసు వారు కూడా వారు ప్రత్యక్ష సాక్షులు, వారు కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఇక ముందు ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా ఆపేందుకు పోలీసు వారు చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా పోలీసు వారే సాక్ష్యం. దీనికి పోలీసు వారు చర్య తీసుకోకపోతే మేము రేపు ఒక్కరోజు చూస్తాం, ఎల్లుండి మేము ప్రత్యక్ష కార్యాచరణకు ధర్నాకు దిగుతాం.
పార్టీ గాంధీ భవన్ ముట్టడిస్తాం. ఒకవేళ ఇదే కార్యక్రమాలు జరిగితే రేపు రాబోయే రోజుల్లో గ్రామాల్లో పర్యటించే శాసనసభ్యులు కూడా మంత్రి సామెల్ గారికి కూడా ఇదే విధమైనటువంటి నిరసన కార్యక్రమం మేము తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఇలాంటి అసాంఘిక శక్తులు పార్టీ వ్యతిరేక శక్తులను ప్రోత్సహిస్తున్నటువంటి ఎంత పెద్ద నాయకుడైనా కూడా మేము గాంధీ భవన్ లో రేపు కంప్లైంట్ చేయబోతున్నాం. పార్టీ ఏఐసిసి అబ్జర్వర్లు వచ్చినప్పటికీ కూడా ఈ విధంగా చేసినట్టే రేపు గ్రామాలలో కార్యకర్తలు రగిలిపోతారు. రేపు జరగబోయే ఏ కార్యక్రమాన్నైనా శాసనసభ్యులు ఇది వాళ్ళ మీద చర్య తీసుకోకపోతే అతను పాల్గొనే ప్రతి కార్యక్రమాన్ని కూడా మేము అడ్డగిస్తాం. ప్రతి గ్రామంలో కూడా నిరసన తెలియజేస్తాం. ఈ సందర్భంగా పిసిసి అధ్యక్షులకు అదేవిధంగా పెద్దలకు పార్టీ పెద్దలకు అబ్జర్వర్ల గారికి వచ్చినటువంటి వారికి ఇక్కడ విషయం అంతా తెలిసింది. గౌరవ ఎస్పీ గారు దీని మీద క్షుణ్ణంగా ఎంక్వైరీ రిపోర్ట్ తెప్పించుకోవాలి. ఎవరైతే ఈ విధమైనటువంటి సంఘ విద్రోహ కార్యక్రమాలు పాల్పడినో వారిపై చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ఆదరైనటువంటి కార్యకర్తలందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 24/7 చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం.